కొంచెం క్విక్ రీక్యాప్ గనుక మనం చూస్తే ప్రవక్తల గ్రంథంలోకి వచ్చేటప్పుడు మనం రెండు ఇంపార్టెంట్ వర్డ్స్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే వాన్ గెమరన్ చాలా బ్యూటిఫుల్గా రెండు వర్డ్స్ని పైకి తీసుకొచ్చాడు. ఏంటంటే అవి రియల్ పాలిటిక్ అండ్ వర్క్స్ పాపులాయ్. రియల్ పాలిటిక్ అంటే ఏంటంటే సో ఆమ్, ఈ ఈ ఈ రెండు ఐటమ్స్ని మనం చూసినప్పుడు మన జీవితం సౌలభ్యంగా ఉండటానికి, మన రాజ్యం క్షేమంగా ఉండటానికి అనేటువంటిది ఈ రెండు ఇలాంటివి ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ఒక సంస్కృతి ప్రపంచంలో ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే అది నేను సౌలభ్యంగా ఉండటానికి, నేను బాగుండటానికి, నా రాజ్యం రాజులైతే గనక నా నా రాజరికం నడవటానికి, నా రాజ్యం నేను 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 పవర్లో ఉండటానికి, అధికారంలో ఉండటానికి ఏదైతే అవసరమో అవన్నీ చేస్తాను. సో దాన్నే రియల్ పాలిటిక్ అన్నారు. సో దానికోసం అని వీళ్ళు ఏం చేశారంటే డివినర్స్ని, అంటే ఫ్యూచర్ని తెలుసుకోవటం. నేను యుద్ధంకి వెళ్తే నేను గెలుస్తానా లేదా, నాకు మంచి జరుగుతుందా లేదా, రకరకాలైనటువంటి మెథడ్స్ని ఏన్షియంట్ పీపుల్ కనిపెట్టారు. సో నీళ్ల మీద నూనెసి ఆ నూనె ఎటు వెళ్తుంది, లేకపోతే పొగబెట్టి ఆ పొగ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది చూడటం, లేకపోతే షీప్ ఎక్స్టెస్పిసి అంటాం. అంటే ఏంటంటే గొర్రెల్ని యాక్చువల్గా కట్ చేసి వాటి లివర్స్ని వాటి యొక్క కాలేయాలని చూసి దాని కలర్ని బట్టి యాక్చువల్గా దేవుళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనతో, మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటువంటి విషయాలను చూడటం. ఇట్లా రకరకాలైనటువంటి మెథడ్స్ని కనిపెట్టారు. కానీ వీటన్నిటికీ ధ్యేయం ఏంటంటే నాకు మంచి జరగాలి, నేను మంచిగా ఉండాలి, నాకు ఏ కీడు సంభవించకూడదు అనేటువంటిది. ఇలా ఉండటానికి సమాజంలో వీళ్ళందరూ కలిసి కొన్ని నియమాలు పెట్టుకుంటారు. మనందరం సౌలభ్యంగా ఉండటానికి కొన్ని నియమాలు పెట్టుకుంటారు. వాటినే వర్క్స్ పాపులర్ అంటే వాయిస్ ఆఫ్ ద పీపుల్ అంటాం. ఇది వీళ్ళ యొక్క సంస్కృతి యొక్క ఎథిక్స్ ఇవి. వీళ్ళ వీళ్ళ గోల్ బేసికల్లీ ఏంటంటే మనం సౌలభ్యంగా ఉండాలి, మనం బాగుండాలి. వీళ్ళ యొక్క ఎథిక్స్ అంటే వీళ్ళ యొక్క నైతిక విలువలు దేని వైపు ఉంటాయంటే మనంతా బాగుండాలనేటువంటి విషయం. సో ఇది ఒక రకమైనటువంటి సిస్టమ్, ఏన్షియంట్ వరల్డ్స్ కానీ మోడర్న్ వరల్డ్స్ కానీ వర్క్ అయ్యేటువంటి సిస్టమ్ ఇది. దీనికి కంప్లీట్గా వ్యతిరేకంగా ఉన్నటువంటిది ఇజ్రాయెల్లో పుట్టినటువంటి ప్రవచనం. ఇజ్రాయెల్లో పుట్టినటువంటి ప్రవచనం ఏంటంటే మానవ కేంద్రితమైనటువంటిది కాదు, ఇది రెవల్యూషన్ బేస్ చేసుకుని వచ్చినటువంటిది. దీని యొక్క ఎథిక్స్ అన్నీ కూడా, దీని యొక్క విలువలన్నీ కూడా దైవాధారితమైనటువంటివి, దేవుని యొక్క లక్షణాలను ఆధారం చేసుకుని వచ్చినాయి. దేవుడు రివీల్ చేస్తే వచ్చినటువంటివి ఇవన్నీ కూడా. సో ఇందులో వోక్స్ పాపులాయ్, రియల్ పాలిటిక్ ఈ రెండిట్లో దేవుళ్ళు మాట్లాడచ్చు. కానీ ఎందుకోసం మాట్లాడచ్చు అంటే నా మంచి కోసం, నాకు మంచి జరగటం కోసం మాట్లాడాలి. అంటే నేను దేవుళ్ళు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని నేను యాక్చువల్గా కంట్రోల్ చేస్తూ ఉంటాను. కానీ ఇక్కడ ఇజ్రాయెల్లో రెవల్యూషన్ అనేటువంటిది, అంటే దేవుడు తను బయలుపరచుకోవటం అనేటువంటిది నా యొక్క కంట్రోల్లో లేదు. నేను దేవుడిని పెంపుడు జంతువులాగా నేను డొమెస్టికేట్ చేయలేను, దేవుడిని తర్ఫీదు చేయలేను. ఆయన ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఆయన ఆయన మాట్లాడేదానికి గోల్ ఏమై ఉండాలి, దాని కాంటెంట్ ఏమై ఉండాలి, దాని ఉద్దేశాలు ఏమై ఉండాలి అనేటువంటిది నా అధీనంలో లేవు. ఎందుకంటే ఇజ్రాయెల్లో ప్రవచనాన్ని ఇచ్చేటువంటి దేవుడు సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన యొక్క మాట ఆయన ఆధారం చేసుకుని ఎథిక్స్ పెడుతుంది. ఆయన యొక్క ఉద్దేశాలు నిజంగా నిజమైనటువంటి ఉద్దేశాలు, అది ప్రవక్తలు చెప్పేటువంటిది. సో మనం ఇది చూసాం ఇంతకుముందు. ప్రవచనకారులు పోలీస్ ఆఫీసర్స్తో పోల్చాం మనం వాళ్ళని. పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే
వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నాగరిక సమాజంలో ఒక తప్పు చేసినప్పుడు, ఎవరన్నా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని వాళ్ళ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాధారితంగా, లేకపోతే పీనల్ కోడ్ అంటాం. దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తప్పుని, ఇదిగో నువ్వు దీని ప్రకారం నువ్వు ఇందులో ఉన్నటువంటి ఈ నియమాన్ని ఉల్లంఘించావు. ఉల్లంఘించావు కాబట్టి నీకు రావాల్సినటువంటి శిక్ష ఇది అని చెప్పేసి శిక్షను చూపించటం, శిక్షను ఎన్ఫోర్స్ చేయటం అనేటువంటిది జ్యుడిషియల్ సిస్టమ్ చేసేటువంటి ఒక ఒక కార్యం మోడర్న్ నాగరిక సమాజంలో. ప్రవచనకారులు ఏం చేస్తారంటే, అంటే ప్రవక్తలు ఏం చేస్తారంటే, వాళ్ళు మాట్లాడేటువంటిది వాళ్ళకు కూడా ఒక డాక్యుమెంట్ ఉంది. కానీ ఆ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు బయలుపరిస్తే వచ్చినటువంటిది. నిబంధనలను ఆధారం చేసుకొని సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఏ నిబంధననైతే చేశాడో ఇజ్రాయేలీలతో, ఆ నిబంధనలో దేవుడు వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు కాబట్టి ఉబ్బి తబ్బిబ్బి అయిపోయి వాళ్ళు, సృష్టిని సృష్టించినటువంటి దేవుడు మమ్మల్ని విడిపించాడు, విడిపించినటువంటి దేవుడు మమ్మల్ని రక్షించాడు, ఆయనకి మేము కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి, ఆయన యొక్క స్వభావాన్ని మేము ప్రకటించడానికి, డెమాన్స్ట్రేట్ చేయటానికి, మేము వ్యక్తపరచడానికి మమ్మల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, ఒక జనాంగంగా ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయనకి మేము కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఎలా ఉంటాం కృతజ్ఞతాపూర్వకంగా? అంటే ఆయన యొక్క తత్వాన్ని మనం జీవించటం ద్వారా. ఏంటి ఆయన తత్వం? అంటే ధర్మశాస్త్రం చూపిస్తుంది ఆ తత్వం ఏంటనేటువంటిది. సో ప్రవక్తలు చేసేటువంటి పని ఏంటంటే ధర్మశాస్త్రం అనేటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో, అంటే నీతి విషయమై వీళ్ళను తర్ఫీదు చేసేటువంటి డాక్యుమెంట్. ఏంటా నీతి అంటే దేవుని యొక్క లక్షణాల్లోకి వీళ్ళు ఎదగటం. ఆ ఎదగటానికి వాళ్ళకి ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ని ఆధారం చేసుకొని వీళ్ళు జీవిస్తారు. వీళ్ళ యొక్క జీవితం అనేటువంటిది రక్షణ కోసం కాదు, రక్షించబడ్డారు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా జీవిస్తున్నారు వాళ్ళు. ఇదంతా మనం చూసుకుంటూ వచ్చాం. ప్రవక్తలు ఏం చేస్తారంటే, చూసారా మీరు ఇక్కడ ఉల్లంఘించారు, మీరు తప్పిదం చేశారు, మీరు కృతజ్ఞతాపూర్వకంగా జీవించట్లేదు, దేవుని యొక్క లక్షణాల్లోకి మీరు ఎదగట్లేదు, ఆయన యొక్క నీతిలోకి మీరు ఎదగట్లేదు, కాబట్టి వెనక్కి రండి, వెనక్కి రండి. షూవ్ అంటే రిటర్న్ టు గాడ్. మీరు డిఫరెంట్ డైరెక్షన్లో, తప్పుడు దారిలో వెళ్తున్నారు, మీరు రిటర్న్ అవ్వండి. ఒకవేళ కనుక మీరు రిటర్న్ అవ్వకపోతే, మీరు నిబంధనని ఉల్లంఘించారు కాబట్టి మీ మీదకి ఈ విధమైనటువంటి శిక్ష రాబోతుంది. చాలా జాగ్రత్తగా వినండి. భారతదేశంలో నిబంధనని ఉల్లంఘించడం అనేటువంటిది చాలా అయినటువంటి క్రియగా చేయబడుతుంది రోజు రోజుకి. ఉదాహరణకి ఎందుకంటే మనకి అడల్టరీ లా అనేటువంటిది తీసేశారు. ఎందుకు అంటే ఒక మ్యారేజ్లో ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక, ఒక భర్త కానీ భార్య కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ని కనుక వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్కి పనిష్మెంట్ ఏమి లేదు. ఓన్లీ ఒకే ఒక్క పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళు విడాకులు తీసుకోవాలి. అది కూడా పనిష్మెంట్ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్. సో నేను 20 సంవత్సరాలు నా భార్యతో ఉన్నాను. 20 సంవత్సరాలు అయిన తర్వాత దరిద్రపు వేషాలు వేస్తూ నేను యాక్చువల్గా ఎటు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నాకు నచ్చలేదు కాబట్టి నేను ఈ వివాహం నుంచి బయటికి వెళ్ళిపోతాను అంటే నిబంధనని ఉల్లంఘించడం అనేటువంటిది చాలా తేలిక అయిపోయింది ఇప్పుడు. వివాహ వ్యవస్థని, ఆ వివాహం అనేటువంటిది ఎంత ఎంత బలమైనటువంటి బంధం, ఇది ఒక నిబంధన అనేటువంటిది చాలా తేలిక అయిపోయింది. కానీ అందుకనే రానున్నటువంటి సంవత్సరాల్లో ఇట్ బికమ్స్ మోర్ డిఫికల్ట్ ఈవెన్ ఫర్ క్రిస్టియన్స్ టు అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కవెనెంట్ ఇన్ ఇజ్రాయెల్. ఎందుకంటే మనకు ఆ కేటగిరీ రోజు రోజుకి మనకు ఆ కేటగిరీ లేదు మన మైండ్లో. ఎందుకంటే నిబంధనను ఉల్లంఘించడం అనేటువంటిది చాలా సీరియస్ మ్యాటర్ అనేటువంటిది ఆ కేటగిరీ తొలగించబడుతుంది మన మైండ్లోంచి. కానీ ఇజ్రాయెల్లో నిబంధనను ఉల్లంఘించడం అనేటువంటిది ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఇట్స్ రియల్లీ దాన్ని ఒక వ్యభిచారంతో పోల్చబడింది. ఎందుకంటే
భార్యాభర్తలు ఇద్దరు వివాహంలో ఉన్నప్పుడు ఆ వివాహాన్ని యాక్చువల్గా తృణీకరించడం, ఉల్లంఘించడం అనేటువంటిది చాలా ఎంత నికృష్టమైనటువంటిదో, దేవుడిని విసర్జించడం కూడా, దేవుడితో ఉన్నటువంటి నిబంధనలు లెక్క చేయకపోవటం కూడా అంతే నికృష్టమైనటువంటిది అనేటువంటి విషయం మనం ప్రవక్తలు చూపిస్తున్నారు. అందుకనే దట్స్ ద రీజన్ వై దే షో అగైన్ అండ్ అగైన్ దే టాక్ అబౌట్ యాక్చువల్‌గా మ్యారేజ్, అడల్టరీ వీటిలన్నిటిని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ప్రాఫిట్స్. బికాజ్ ఇన్ దట్ సొసైటీ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ ఎవ్రీ సొసైటీ, మ్యారేజ్ యాక్చువల్లీ షుడ్ బి ఎ సేక్రెడ్ థింగ్. యూ క్యాన్ట్ రియల్లీ బ్రేక్ ఇట్. సో మనం డిడ్ యూ గైస్ నోటీస్ దిస్ వన్? ఎజీకియల్ లాంటి, ఎహెజ్కేల్ లాంటి ప్రవక్తలను కనుక మీరు చూస్తే వాళ్ళు ఏం మాట్లాడతారంటే, థింక్ అబౌట్ దిస్. ఒక భర్త భార్య దగ్గరకు వచ్చి చాలా కష్టపడి భార్యకి తను ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ ఇస్తాడట. ఆ భార్యకి చాలా ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ ఇస్తాడట. చాలా కష్టపడి భార్యను సుఖంగా ఉంచాలని జెప్పేసి చాలా ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇస్తాడట. భార్య ఏం చేస్తుందంటే ఆ గిఫ్ట్స్ అన్నీ తీసుకొని తనకు ఒక ప్రియుడు కాదట, అనేక మంది ప్రియులున్నారట. ఆ ప్రియులకు పంచిపెడుతుందట. ఇది ఎంత ఘోరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి అని యెహెజ్కేల్ మాట్లాడుతున్నాడు. మోడర్న్ ఫెమినిస్ట్‌లు అన్‌ఫార్చునేట్‌లీ దే మిస్ ద పాయింట్. వాళ్ళేంటంటే, స్త్రీని ఎందుకు అట్లా చూపించారు బైబిల్‌లో? పురుషులు చేయరా ఇట్లా వ్యభిచారం? నో, నో. థాట్స్ నాట్ ద పాయింట్. అది కాదు పాయింట్ అది. యాక్చువల్‌గా ఇది ఎవరికి వర్తించినా సరే, హౌ అగ్లీ ఇట్ ఈస్. ఇఫ్ యూ సీ దట్ నా సక్సెస్ కోసం ఫర్ ఎగ్జాంపుల్, నా వైఫ్ యాక్చువల్‌గా చాలా సాక్రిఫైస్ చేసుకుంటూ ఉన్నప్పుడు, చాలా సాక్రిఫైస్ తన తన జీవితాన్ని, తన కెరియర్‌ని మొత్తాన్ని పణంగా పెట్టి తను సాక్రిఫైస్ చేసిన తర్వాత, నేనిప్పుడు పీహెచ్‌డీ చేసేసిన తర్వాత, పీహెచ్‌డీ అయిపోయిన తర్వాత, ఇఫ్ ఐ లైక్ సంబడీ అండ్ దెన్ ఇఫ్ ఐ లీవ్ మై వైఫ్, అది ఎంత నీచమైనటువంటి ప్రక్రియ. ఎంత నీచమైనటువంటి ప్రక్రియ అది. ఒకసారి ఆలోచిద్దాం దాన్ని. సో, ఇన్ ద సేమ్ వే దే ఆర్ సేయింగ్ యాక్చువల్‌గా ప్రాఫిట్స్ ఏం చెప్తున్నారంటే, దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. దేవుడు ప్రామిస్డ్ ల్యాండ్‌లోకి తీసుకొచ్చాడు. దేవుడు యాక్చువల్‌గా ముందు నడిచాడు. పగలు మేఘస్తంభంలాగా ఉన్నాడు. రాత్రి అగ్నిస్తంభంలాగా ఉన్నాడు. చెప్పులు గూడా అరిగిపోకుండా, నా చెప్పుల్ని కూడా యాక్చువల్‌గా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, నా బట్టలు గూడా చినిగిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆయన, నాకు సేవకుడిలాగా యాక్చువల్‌గా అరణ్యంలో తిరిగాడు నా చుట్టూరా. ఇప్పుడు ప్రామిస్డ్ ల్యాండ్‌లోకొచ్చిన తర్వాత నాకాయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్స్‌ని తీసుకొని, ఇప్పుడు నా ప్రియులకి నేనిస్తే ఎంత దరిద్రంగా ఉంటుందో ఆలోచించండి. దిస్ ఈస్ యాక్చువల్లీ ద మెసేజ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ బేసికల్లీ. దే ఆర్ ఇన్వోకింగ్, ప్రవక్తలు యాక్చువల్‌గా వాళ్ళు ఇన్వోక్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ యొక్క మనస్సాక్షిని ఇన్వోక్ చేస్తున్నారు. యూ షుడ్ నెవర్ మిస్ దట్ వెన్ యూ రీడ్ ప్రాఫిట్స్, యూ షుడ్ నెవర్ మిస్ దట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రవచనకారులు లేకపోతే ప్రవక్తలు, దేర్ స్టేట్మెంట్స్ యాక్చువల్‌గా వాళ్ళ యొక్క గ్రంథం అంతా కూడా నిబంధన మీద ఆధారం చేసుకొని ఉంది. డోంట్ ఫర్గెట్ దట్, డోంట్ ఫర్గెట్ దట్, డోంట్ ఫర్గెట్ దట్. చేతులు జోడించి నమస్కారం చేసి మరీ చెప్తున్నాను ఆ విషయాన్ని. డోంట్ ఫర్గెట్ దట్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కవెనెంట్. ఇజ్రాయెల్‌తో దేవుడు చేసుకున్నటువంటి నిబంధనని బేస్ చేసుకున్నటువంటి. ఆ నిబంధనని ఎంత ఘోరంగా ఉల్లంఘించారో చెప్తున్నారు. ఉల్లంఘించటం ద్వారా వచ్చేటువంటి పర్యవసానాన్ని యాక్చువల్‌గా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ పర్యవసానం ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటిది నేను చెప్పాను ఆల్రెడీ. లేవీకాండం 26వ అధ్యాయం తర్వాత ఆహ్, వి హావ్ సీన్ కవెనెంట్ డాక్యుమెంట్ నుంచి డిట్రానమిస్టిక్ వాటిల నుంచి మనం వి హావ్ సీన్ ఈ కర్సెస్‌ని మాట్లాడటం. ప్రవక్తలు ఆ కర్సెస్‌ని ప్రొనౌన్స్ చేస్తున్నారనే విషయాన్ని చెప్పాను. ఆ కర్సెస్‌లో గ్రెడేషన్ ఉంది అనేటువంటి మాటను చెప్తున్నాను నేను. ఏంటి ఆ గ్రెడేషన్ అంటే, ఫస్ట్ దేవుడు ఆకాశాన్ని ఆహ్, తన యొక్క డిస్‌ప్లెజర్‌ని ఎట్లా చూపిస్తాడంటే, ఆకాశం పడాల్సినటువంటి వర్షాన్ని ఆపేసేయటం. గాడ్ ఈస్ యాక్చువల్లీ సేయింగ్ దట్, యూ నో వాట్? ఐ యామ్ డిస్‌ప్లీజ్డ్. యూ ఆర్ బ్రేకింగ్ ద కవెనెంట్.
ఐ వాంట్ యూ టు నోటీస్ దర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ బిహేవియర్ రైట్. నీ యొక్క ప్రవర్తన నియమావళి చాలా ఉల్లంఘించేటువంటిదిగా ఉంది. చాలా జాగ్రత్తగా ఆలోచించు ఒకసారి. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ. బట్ ఇజ్రాయెల్ డజంట్ టర్న్. అండ్ దెన్ ఇంటెన్సిటీ లెవెల్లో గాడ్ యాక్చువల్లీ షోస్ హిస్ డిసిప్లినింగ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి ద లాస్ట్ థింగ్ దట్ గాడ్ డస్ ఈస్ సెండ్ దెమ్ టు ఎగ్జైల్. వాళ్ళని ఎగ్జైల్లోకి పంపించడం అంటే వాళ్ళని చెరలోకి పంపించడం. ఈ చెరలో వాళ్ళు యాక్చువల్గా డిసిప్లిన్ చేయబడతారు. వాళ్ళు సెన్సెస్లోకి వస్తారు వాళ్ళు. అండ్ దెన్ ఆ సెన్సెస్లోకి వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురావటం. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ ప్రాఫిటిక్ రెస్టోరేషన్లో. ఇంకొక మాట నేను చెప్తాను, చెప్పి ఆమోస్ గ్రంథంలోకి నేను వెళ్తాను. ఈ రెస్టోరేషన్లో భాగంగా షార్ట్ టర్మ్ రెస్టోరేషన్ అంటే చెరలోంచి తీసుకురావటం వెనక్కి అనేటువంటిది షార్ట్ టర్మ్. కానీ దేవుడు యాక్చువల్గా దేవుడి యొక్క స్టోరీ చెరతో ఆగిపోయేటువంటిది కాదు. చెర గురించి కాదు అసలు దేవుడు ఉంది. దేవుడి స్టోరీ ఎక్కడ మొదలైంది? అబ్రహాంకి యాక్చువల్గా, అబ్రహాము నీ కుటుంబంలో నుంచి, నీ కుటుంబాన్ని నేను యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ బ్లెస్సింగ్గా చేస్తాను. భూమిలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా నా 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 రెక్కల కిందకి నేను తెచ్చుకుంటాను నీ కుటుంబాన్ని ఉపయోగించుకుని. అది కదా ప్రామిస్ అనేటువంటిది. ఇంకా చెప్పాలంటే అబ్రహాంకు ముందుగానే మొదలైంది కదా అది. ఏదైనా వనంలో మొదలైనటువంటిది ఏంటంటే, స్త్రీ నీ యొక్క సంతతిలో నుంచి నేను యాక్చువల్గా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈవుల యొక్క తలని క్రష్ చేసేస్తాను నేను నీ యొక్క సంతతిలో నుంచి. నీలోంచి వచ్చినటువంటి విత్తనాన్ని నేను యాక్చువల్గా క్రష్ చేసేస్తాను. ఆ విత్తనాన్ని ఉపయోగించుకొని నేను సాతాన్ని, దాని యొక్క రాజ్యాన్ని క్రష్ చేసేస్తాను, దాని యొక్క తలకాయని. అక్కడి నుంచి మొదలైంది. ఆ మొదలైనటువంటిది అబ్రహాం కుటుంబం. ఆ విత్తనం ఎక్కడి నుంచి వస్తుందంటే అబ్రహాం యొక్క కుటుంబం నుంచి వస్తుంది. మరి ముఖ్యంగా ఇంకొంచెం మనం కొంచెం మనం జూమ్ ఇన్ చేసుకుంటూ వెళ్తే అబ్రహాం కుటుంబంలో కూడా దావీద్ అనేటువంటి ఆ వంశంలో నుంచి వస్తుంది అనేటువంటిది మనం చూసుకుంటాం. సో అందుకని చెరలోంచి తీసుకురావటం, చెరలోంచి వాళ్ళని రెస్టోర్ చేయటం అనేటువంటిది కాదు మెయిన్ గోల్ అసలు యాక్చువల్గా. చెరలో నుంచి రెస్టోర్ చేసిన తర్వాత కూడా అల్టిమేట్ రెస్టోరేషన్ ఎట్లా, ఇంకా ఆ స్త్రీలో నుంచి వచ్చినటువంటి విత్తనం ద్వారా దేవుడు సమస్తాన్ని ఎట్లా రెస్టోర్ చేయబోతున్నాడు అనేటువంటిది మెయిన్. అందుకనే ప్రవక్తలు యాక్చువల్గా 2 రెస్టోరేషన్స్ ని గురించి మాట్లాడారు, జ్ఞాపకం చేసుకోవాలి మనం. షార్ట్ టర్మ్ రెస్టోరేషన్ విచ్ ఈస్ చెరలోంచి బయటికి తీసుకురావటం. లాంగ్ టర్మ్ రెస్టోరేషన్ అంటే ఏంటంటే, సృష్టి మొత్తాన్ని ఈ విత్తనం ఏదైతే దేవుడు ప్రామిస్ చేశాడో ఆది కాండంలో, ఈ విత్తనం ద్వారా ప్రపంచం మొత్తాన్ని రెస్టోర్ చేయటం, యూనివర్స్ మొత్తాన్ని రెస్టోర్ చేయటం. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్. సో ప్రాఫిట్స్ ని మనం చదివేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ ప్రవక్తలు వాళ్ళు చెప్పేటప్పుడు ఈ రెస్టోరేషన్ మొత్తాన్ని ఒకే ముద్దలాగా చూపిస్తారు మనకి. కానీ ఇందులో 2 ఫేజ్లు ఉన్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ రెస్టోరేషన్ మొత్తాన్ని ఒక ముద్దలాగా ఇస్తారు మనకి. ఉదాహరణకి యెషయా గ్రంథాన్ని మనం చదువుతున్నాం అనుకో. యెషయా గ్రంథంలో ఏమంటారంటే, దేవుడు రెస్టోర్ చేయడం మొదలు పెట్టాడు, చెరలోంచి బయటికి తీసుకొస్తాడు. వెంటనే నెక్స్ట్ స్టేట్మెంట్ లోనే హీ గోస్ అవుట్ అండ్ దెన్ హీ సేస్ దట్ భూమి ఆకాశం మొత్తం కూడా రెస్టోర్ అయిపోతూ ఉంటాయి అని మాట్లాడతాడు. సో సింహం దగ్గర యాక్చువల్గా పిల్ల ఆడుకుంటూ ఉంటుంది, తర్వాత పొట్టలో చేయి పెట్టినా సరే పాము కొట్టదు. సో ఇట్లాంటివన్నీ వి సీ లాట్ ఆఫ్ థింగ్స్. ఇది అల్టిమేట్ రెస్టోరేషన్ గురించి మాట్లాడేది. యెషయా యాక్చువల్గా ఓకే బ్రదర్స్, ఇప్పుడు నేను షార్ట్ టర్మ్ రెస్టోరేషన్ గురించి మాట్లాడుతున్నాను, ఇక్కడతో షార్ట్ టర్మ్ రెస్టోరేషన్ అయిపోయింది, ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ రెస్టోరేషన్ మొదలవుతుంది, అల్టిమేట్ రెస్టోరేషన్ గురించి నేను మాట్లాడబోతున్నానని మనకి ఎప్పుడు ఇండికేషన్స్ మొత్తాన్ని ఒక ముద్దగానే ఇస్తారు మనకి. మనం చాలా జాగ్రత్తగా చూడాలి ప్రాఫిటిక్ రెస్టోరేషన్లో. ఎవరు మనకు అది క్లారిఫై చేశారు ఆ విషయాన్ని అంటే, యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ మనకు క్లారిఫై చేసింది. అంటిల్ వీ హ్యావ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు గనక మనకు లేకపోతే మనకి ప్రవక్తల గ్రంథాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవటం అనేటువంటిది ఇంపాసిబుల్ ఫర్ అస్. హిస్ మినిస్ట్రీ ఈజ్ ఎ హెర్మన్యూటిక్. యేసు ప్రభు యొక్క మినిస్ట్రీయే మనకి హెర్మన్యూటిక్స్, ప్రవక్తల గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి. మళ్ళీ చెప్తున్నాను వినండి. యేసు ప్రభు యొక్క జీవితం ప్రవక్తల గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి హెర్మన్యూటిక్. మనకి ఎలా అర్థం చేసుకోవాలని నేర్పించింది యేసు ప్రభు యొక్క జీవితం. బికాస్ హీ టోల్డ్ అస్ దట్ ఈ ప్రాఫిట్స్ యాక్చువల్గా అంతా ఒక ముద్దలాగా ఇచ్చారు. ఈ ముద్దలో రకరకాలైనటువంటి ఫేజెస్ ఉన్నాయి, రకరకాలైనటువంటి దఫాలు ఉన్నాయి. ఇది మనకి యేసు ప్రభు నేర్పించినటువంటి హెర్మన్యూటిక్ భాష్యం మనకి. ఓకే, సో ఐ హోప్ యాక్చువల్లీ దిస్ మేక్స్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ అస్. సో ప్రవక్తల గ్రంథాన్ని మనం చదివేటప్పుడు
కొన్ని మనకు కనిపించేవి ఏంటంటే ఇజ్రాయెల్ ఏం తప్పు చేసింది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ తప్పుని యాక్చువల్గా వాళ్ళు నిబంధన లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, అది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. రెండు, ఇజ్రాయెల్ తప్పు చేసినటువంటి దానికి ప్రవక్తలు ఏం మాట్లాడుతున్నారు? షూవ్, తిరుగు నా వైపు అనేటువంటి విషయం మాట్లాడుతున్నారు, అంటే రిపెంట్ అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. రెండు. మూడు, కానీ ఇజ్రాయెల్ తిరగదు. తిరగకపోయినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి డిసిప్లిన్ గురించి ప్రవక్తలు మాట్లాడతారు. ఆ డిసిప్లిన్ లాంగ్వేజ్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? నిబంధన డాక్యుమెంట్ నుంచే వస్తుంది. డిసిప్లిన్ చేసిన తర్వాత దేవుడు వాళ్ళని రెస్టోర్ చేస్తాడు. ఈ రెస్టోరేషన్ అనేటువంటి దాంట్లో షార్ట్ టర్మ్ రెస్టోరేషన్ అనేటువంటిది ఉంది. అంటే చెరలోకి పంపించాడు, చెరలోంచి బయటికి తీసుకొస్తాడు ఆయన. కానీ అక్కడితో ఆగిపోడు. అల్టిమేట్ రెస్టోరేషన్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఇచ్చాడు. ఆదికాండం దగ్గర నుంచే మొదలెట్టాడు ఆ విషయాన్ని. కాబట్టి దేవుడు వీళ్ళని టెంపరరీగా రెస్టోర్ చేసేటువంటి ప్రక్రియ పర్మనెంట్గా రెస్టోర్ చేసేటువంటి ప్రక్రియలో భాగం అది. కాబట్టి ప్రవక్తలు వాటి గురించి కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు పర్మనెంట్ రెస్టోరేషన్ ఏంటి, టెంపరరీ రెస్టోరేషన్ ఏంటి, లేకపోతే షార్ట్ టర్మ్ రెస్టోరేషన్ ఏంటి, అల్టిమేట్ రెస్టోరేషన్ ఏంటి, వీటిలన్నిటి ప్రశ్నలు మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. హోప్ దిస్ మేక్స్ ఎ గుడ్ సెన్స్. నేను ఐఎమ్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ప్రాఫిట్స్. ఎందుకంటే బికాస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ వన్, వీ క్యాంట్ అండర్స్టాండ్ న్యూ టెస్ట్మెంట్ అట్ ఆల్. నూతన నిబంధనని మనం అర్థం చేసుకోవటం అనేటువంటిది ఇంపాసిబుల్ మనం, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్. సో నౌ లెట్స్ గో టు ఏమస్ హియర్. ఏమస్లో, ఆమోస్ గ్రంథంలో ఆమ్, నేను కొన్ని విషయాల్ని ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను. మనం లాస్ట్ వీక్ రెండు అధ్యాయాలు మనం చదువుకుంటూ వచ్చాం కదా. రెండు అధ్యాయాలు మనం చదువుకుంటూ వచ్చాం. ఆ రెండు అధ్యాయాల్లో ఎలాగ వాటిని దేవుడు ప్రాఫిట్స్ మాట్లాడింది ఏదో ఆ, మాటలు ఇట్లా వెదజల్లినట్టు గాల్లోకి, ఒక మాటకి ఇంకో మాటకి పొంతన లేకుండా, కనెక్షన్ లేకుండా ఉండటం అనేటువంటిది కాదని చూసాం. ఈ 7 అనేటువంటి ప్యాటర్న్ని ఉపయోగించుకున్నారు. ఆ ఆ ప్యాటర్న్ ఉపయోగించుకొని ఎట్లాగా యాక్చువల్గా డాట్ బోర్డ్ ఎగ్జాంపుల్ని కూడా మనం తీసుకున్నాం. డాట్ బోర్డ్ లాగా వేస్తున్నప్పుడు పక్కన అందరి మీద పడుతున్నప్పుడు మనం చప్పట్లు కొట్టుకుంటున్నాం, కానీ మన మీద పడుతున్నప్పుడు మన మీద పడుతుందా లేదా అనేటువంటిది కూడా ఊహించలేకపోయాం. కానీ ఏమస్ యాక్చువల్గా ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాడు. ఏమస్ని మనం చూసాం. ఏమస్ యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చాడంటే టెకోవా అనేటువంటి ప్లేస్ నుంచి వచ్చాడు. సౌత్ నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్, కానీ నార్త్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రాఫిట్స్కి యాక్చువల్గా జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గాడ్ ఈజ్ యాక్చువల్లీ గాడ్ ఆఫ్ ది యూనివర్స్. సో ఈ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఇంచు రియల్ ఎస్టేట్ దేవుడిదే. కాబట్టి ఏంటంటే ఎవరు కూడా ఆ, ఇది మాది అంటానికి, ఇక్కడ నువ్వు మాట్లాడు అంటానికి వీల్లేదు. భూ దిగంతాల వరకు మనల్ని పంపించాడు. ఎందుకు యేసు ప్రభు అంటే ఎవరి సొత్తని పంపించాడంటే ఆయన సొత్తని పంపించాడు యాక్చువల్గా. అది భూ దిగంతాల వరకు ఎందుకు పంపిస్తున్నాడు అంటే ఇది నాదిరా, నేను పంపిస్తున్నాను అంటున్నాడు. ఇది ఎవరిదో కాదు. భారతదేశంలో ఉన్నటువంటి నూక్ అండ్ కార్నర్ ఎవరిది అనుకుంటున్నారు? దానికి గుత్తాధిపత్యం ఎవరి దగ్గర ఉంది అనుకుంటున్నారు? ఇట్స్ జీసస్ క్రైస్ట్. హీ ఈస్ ద రైట్ఫుల్ ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీ ఈస్ ద రైట్ఫుల్ ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీ హెస్ సెంట్ us. ఓకే. సో నౌ కమ్ టు శామ్. నేను ఆ, ఏ చాప్టర్ తీసుకుంటే బాగుంటుందని ఇంకా ఆలోచిస్తున్నాను నేను. ఆ, ఎందుకంటే వీ క్యాన్ గో త్రూ ద ఎంటైర్ బుక్ ఆఫ్ ఏమస్ కదా. సో ఏ చాప్టర్ దగ్గర మొదలెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. ఓకే. వెల్, so much actually to see. Just looking at
ఓకే. సో లెట్ మీ డూ వన్ థింగ్. ఐదవ అధ్యాయాన్ని తీసుకొని కొన్ని కొన్ని విషయాలు నేను ప్రస్తావిస్తాను. మేబీ వన్స్ అగైన్ ఇక్కడే ఐఎమ్ రియలీ సెయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ ద ఎంటైర్ చాప్టర్. కానీ హెర్మన్యూటిక్స్ పర్స్పెక్టివ్ నుంచి మనం ఏ విషయాల్ని నేర్చుకోవచ్చు అనే అనే దాంట్లో నేను ఫిఫ్త్ చాప్టర్ని చూస్ చేసుకున్నాను. సో థర్డ్ చాప్టర్ అన్నారు. సో లెట్ మీ డూ ఫిఫ్త్. ఓకే. Yeah, I think fifth is a good thing that I can focus on some things in fifth. Okay. ఐదవ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుతారా ఒక్క నిమిషం? మా దగ్గరేమో ఇంగ్లీష్ ఉంది. ఓకే. సారీ, ఐ మీన్ ఓకే. ఒక ఫోర్త్లో ఒకసారి నాలుగో అధ్యాయంలో ఒక ఫస్ట్ వచనం ఎవరైనా చదువుతారా ఒకసారి? అన్మ్యూట్ చేసుకున్నారా? నాలుగో అధ్యాయంలో మొదటి వచనం ఎవరైనా చదువుతారా? నేను ఓహో. ఓపెన్ ఓకే. చేయాలనుకుంటే నేను ఓపెన్ చేస్తున్నాను సాయి. అది నేను అందరినీ మ్యూట్ చేస్తాను. యా, యూ ఓకే. కెన్ అన్మ్యూట్ అండ్ రీడ్. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగుకొట్టువార్లారా, మాకు పానం తెచ్చి ఇయుడని మీ యజమానులతో చెప్పువార్లారా, ఈ మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా, ఒక కాలము వచ్చుచున్నది, చదవండి ఇంకా. అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు. హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ కొంచెం ఆగుదాం. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇది? ఆవులతో మాట్లాడుతున్న మాట ఇది? ఇజ్రాయెల్ ప్రజలు. యా, బట్ సమరయ పర్టికులర్లీ Women of Israel. హరిత, Women of Israel. విమెన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఉమెన్ ఆఫ్ సమరయ. యా, సమరియా ఇస్ ద క్యాపిటల్ కదా. సో సమరియా ఇజ్రాయెల్కి క్యాపిటల్ కాబట్టి ఇజ్రాయెల్ అంతటిని మాట్లాడాలంటే క్యాపిటల్ సిటీ గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాని మొత్తం ఉద్దేశించాలనుకో, వాషింగ్టన్ గేవ్ ఎ స్టర్న్ వార్నింగ్ టు రష్యా అంటారు. అంటే అర్థం ఏంటి? సో వాషింగ్టన్ ఒక్క సిటీయే ఇచ్చింది రష్యాకి వార్నింగ్ అని కాదు. అమెరికా యాక్చువల్గా రష్యాకి వార్నింగ్ ఇచ్చింది అంటే జస్ట్ అదొక అట్లా చెప్తారు. అట్లాగే ప్రాఫిట్స్ ఏంటంటే దే వర్ టాకింగ్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్. ఇజ్రాయెల్ యాక్చువల్లీ హెస్ గివెన్, ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది, మొత్తం ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్న మాట. విమెన్ని వేటితో పోల్చాడు చూసారు ఇక్కడ? ఫ్యాట్ కౌస్. ఫ్యాట్ కౌస్తో పోల్చాడు. భాషను ఆవులతో పోల్చాడు. ఎందుకు పోలుస్తున్నాడు ఇక్కడ చూడండి. అంటే ఐ వాంట్ us టు అండర్స్టాండ్ ప్రాఫిట్స్ మెటఫర్స్ని ఉపయోగిస్తారు అంటున్నాం కదా. ఈ మెటఫర్స్ని ఎట్లా ఉపయోగిస్తారు చూడండి. కౌస్ భాషాన్ దగ్గర యాక్చువల్గా పచ్చిక మంచిగా ఉంటుంది, బాగా తింటాయి, బాగా పాలిస్తాయి, బాగా అంటే ఫ్యాటెండ్గా ఉంటాయి. మన తెలుగు భాషలో చెప్పాలంటే బాగా ఐ డోంట్ వాంట్ యూజ్ ద వర్డ్
బలవటం అనేటువంటిది దానికి ఏదైనా సాఫ్ట్ వర్డ్ ఉందా దానికి? ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ దట్, బట్ దట్స్ బలిష్టమైన ఆవులు. బలిష్టమైనటువంటిది, లేకపోతే అంటే బలిష్టం అనేటువంటిది పాజిటివ్గా అనుకో. క్రొవ్విన క్రొవ్విన క్రొవ్వినటువంటి ఆవులు అనేటువంటి విషయం కదా. ఎట్లా కొవ్వారట వీళ్ళు? దరిద్రులను బాధ పెట్టేందుకు. దరిద్రుల్ని అప్రెస్ చేశారట. మనం లాస్ట్ వీక్ చూసాం వీళ్ళ పాపం ఏంటో చూసాం. ఏంటంటే జనాల్ని దేనికోసం అమ్మేస్తున్నారు వీళ్ళు? డబ్బు కోసం. చెప్పులు చెప్పుల కోసం. చెప్పుల కోసం మనుషులు నమ్ముతున్నట్టు వీళ్ళు. సో వీళ్ళు అట్లా కొవ్వారట. వీళ్ళు కొవ్వి ఆడవాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ హస్బెండ్స్ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే, ఎందుకు ఇక్కడ ఆడవాళ్ళ గురించి మెన్షన్ చేస్తున్నారు తెలుసా? యూజువల్గా సెన్సిటివిటీ అనేటువంటిది ఆడవాళ్ళకి సెన్సిటివ్గా ఉంటారు. మగవాళ్ళు మూర్ఖంగా కొడుతున్నా సరే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఒక రకమైనటువంటి మదర్లీ ఇన్స్టింక్ట్స్, తర్వాత కొంత సెన్సిటివిటీ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, సెన్సిటివిటీ కలిగినటువంటి వాళ్ళు కూడా, సెన్సిటివిటీ చూపించాల్సినటువంటి వాళ్ళు కూడా ఎంత కఠోరంగా క్రూరంగా తయారయ్యారో చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏ బ్రింగ్ అస్ సమ్ డ్రింక్స్, కొంచెం పానీయాలు తీసుకురండి, మాకు మత్తు పానీయాలు తీసుకురండి ఇంకొంచెం. ఎవరు డబ్బులు? ఎవరు డబ్బులు అవి? బీదవారి. Yeah. The sovereign Lord has sworn by his holiness, the time will surely come when you will be taken with hooks. ఎందుకు హుక్స్ అన్నారు? అంటే చెరలోకి తీసుకెళ్లేటప్పుడు హుక్లు వేసి తీసుకెళ్తారు అసిరియన్స్. సో ఈ సెయింగ్ హుక్స్ వేసి మిమ్మల్ని తీసుకెళ్తారు చూడండి. చేపలు ఎట్లాగైతే హుక్ని పట్టుకొని లేపుతారు చేపల్ని, ద టైమ్ ఇస్ కమింగ్ ఫర్ యూ. కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా పోతారు మీరు. నాలుగో వచనం నుంచి కనుక మీరు ఒకసారి 4 నుంచి చదువుతారా? బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్లానుకు పోయి మీరు ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలంన బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగం తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలారా, ఈలాగున చేయటం మీకు ఇష్టమై ఉన్నది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఏమంటున్నాడు ఇక్కడ? చాలా జాగ్రత్తగా వినండి. ఇది మనం వి నీడ్ టు అండర్స్టాండ్ వెల్. ప్రాఫిటిక్ లిటరేచర్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్ ని మెన్షన్ చేశాడు. బెతెల్ గురించి మెన్షన్ చేశాడు, గిల్గాల్ గురించి మెన్షన్ చేశాడు. ఎందుకు బేతెల్ గిల్గాల్ గురించి ఎందుకు మెన్షన్ చేశాడు ఇక్కడ? సో దట్స్ వి నీడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ దోస్ థింగ్స్ కదా. సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. యా, దే ఆర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. ఏంటంటే బెతెల్ దగ్గర జెరోబోము, ఆల్రెడీ బెతెల్ వాజ్ యాక్చువల్లీ రిలీజియస్ సెంటర్. జెరోబోము సాలమన్ తర్వాత రెహబోము టైంలో, సాలమన్ కొడుకు టైంలో రాజ్యం స్ప్లిట్ అయిపోయింది అనేటువంటి సంగతి మనం చూసాం కదా. 2 ముక్కలుగా స్ప్లిట్ అయింది ఉత్తర రాజ్యం. దానికి లీడర్ జెరోబోమ్ అని చూసాం మనం. మొదటి యెరోబోము, 2 యెరోబోములు ఉన్నారు, అందులో మొదటి యెరోబోము బెతెల్లో, అక్కడ బార్డర్ సిటీ కాబట్టి బార్డర్ దగ్గర ఒక మంచి కల్ట్ సెంటర్ పెట్టాడు. అక్కడ ఏంటంటే ఇక్కడ దేవుడిని ఇక్కడ ఆరాధిద్దాం, యెరూషలేం దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, మనం ఇక్కడే ఆరాధిద్దాం అనేటువంటిది దానిలో ఒకటి, పైన ఒకటి, కింద ఒకటి పెట్టాడు అనమాట. సరే, ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము బెతెల్కి వెళ్తున్నాము, గిల్గాల్కి వెళ్తాము. గిల్గాల్ కూడా యాక్చువల్గా ఇట్స్ అ వెరీ హిస్టారిక్ సిటీ. సో ఏంటి హిస్టారిక్ సిటీ అంటే, వీళ్ళు శ్రీహరి గారిని మ్యూట్ చేసేద్దాం ఉండండి. సో
వీళ్ళు ఏం చేస్తున్నారంటే గిల్గాలు యెహోషువ వీళ్ళని ప్రామిస్ ల్యాండ్లోకి తీసుకొచ్చిన తర్వాత స్టేజింగ్ ఏరియా గిల్గాల్. ఆ గిల్గాల్లోనే యాక్చువల్గా వీళ్ళు అక్కడే 12 స్టోన్స్ని పెట్టడం కూడా జరిగింది. గిల్గాల్ యాక్చువల్ ప్లేస్ ఆఫ్ ప్రామినెన్స్. ఈ ప్లేసెస్ ఆఫ్ ప్రామినెన్స్ అంతట్లో కూడా వీళ్ళు ఏం చేశారంటే దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, మేము దే హ్యావ్ గివెన్ ప్రామినెన్స్ టు ఇట్, అండ్ దెన్ దే హ్యావ్ ద కల్ట్ సెంటర్స్ దేర్. సో అక్కడ మేము సాక్రిఫైసెస్ తీసుకొస్తున్నాము, మేము ఇవ్వాల్సిందంతా ఇచ్చేస్తున్నాం కదా. వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నట్ట, మేము స్వేచ్ఛార్పణలు ఇస్తున్నాము, మేము దహన బలులు ఇస్తున్నాము, మేము యాక్చువల్గా చూడండి మేము చేసేటువంటి రిచువల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయని. యాజ్ ఇఫ్ యాక్చువల్గా ఒక పక్కనేమో కొవ్వుతున్నారు, పోర్ పీపుల్ని క్రష్ చేస్తున్నారు ఒక పక్కన, ఇంకొక పక్కన సర్వీసులు జరుగుతున్నాయి. వర్షిప్ సర్వీసుల్లో ఏమాత్రం ధోకా లేకుండా జరుగుతున్నాయి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 5వ వచనంలో 6వ వచనంలో, అంటే యు సీ దట్ దే డోంట్ అండర్స్టాండ్ అట్ ఆల్. మనకు అర్థమవుతుంది కదా, కూర్చొని బీదవాడి డబ్బుని తీసుకొని, వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళ డబ్బుని తీసుకొని వాళ్ళని క్రష్ చేస్తూ, వాళ్ళని నమ్ముతూ, దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుతో వీళ్ళు మత్తు పానీయాలు తాగటం. తర్వాత ఇంకొంచెం మీరు చదువుకుంటే ఐవరీ అంటే వాళ్ళ ఇళ్లలో ఎట్లాంటివంటే ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి చాలా కాస్ట్లీ సామాన్లు పెట్టుకున్నారు. ఇళ్ళకి పక్కన ఇళ్ళు, ఇళ్ళకి పైన ఇళ్ళు అన్నీ అసలు అట్లాగా దేవర్ గెటింగ్ సూపర్ రిచ్, బట్ రిచ్నెస్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ అదర్స్. బట్ ధోకా లేకుండా జరిగిపోతుంది అంతా కూడా. ఏంటి, సర్వీసులు మాత్రం మస్తుగా జరుగుతున్నాయి. ఆరాధన మాత్రం ఎక్కడ లోటు లేకుండా చేస్తున్నారు. దాని గురించి గొప్పలు కూడా చెప్పుకుంటున్నారు. దే డోంట్ సీ ఎ కాంట్రడిక్షన్ దేర్. ఈ రెండిటి మధ్యలో ఒక కాంట్రడిక్షన్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించలేక పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఐ గేవ్ యూ ఎంప్టీ స్టమక్స్ ఇన్ ఎవ్రీ సిటీ. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి 6వ వచనంలో, I gave you empty stomachs in every city and lack of bread in every town, yet you have not returned to me. నేను కాలే కడుపులు ఇచ్చాను మీకు తినటానికి భోజనం లేకుండా చేసి మీరు ఆలోచిస్తారేమో ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి కాంట్రడిక్షన్, ఈ రెండిటి మధ్యలో ఎంత భేదం ఉందో చూడండి, మీరు చేస్తుంది ఎంత నికృష్టంగా ఉందో చూడండి అనేటువంటిది మీకు చెప్పడానికి నేను ప్రయత్నించాను, కానీ మీరు రాలేదు నా దగ్గరికి. 7వ వచనంలో ఐ ఆల్సో విత్ హెల్డ్ రెయిన్ ఫ్రమ్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ. ఏం మాట్లాడుతున్నాను నేను? రెయిన్ని నేను ఆపేశాను, అంటే వర్షం పడటం ఆపేశాను. పంటలు ఇంకా 3 నెలలు ఉండే అనగానే నేను ఆపేశాను. ఒక టౌన్లో వర్షాన్ని కురిపించాను, ఇంకో టౌన్ నుంచి ఆపేశాను. ఒక ఫీల్డ్ అంటే ఒక పొలం మీద వర్షం ఉంచాను, ఇంకో పొలం వర్షం లేకుండా ఎండిపెట్టేట్టు చేశాను. అరే ఎందుకు జరుగుతుంది అదంతా చూసినప్పుడు, ఇలాంటివి జరుగుతుంది మనం ఆలోచించం, ఎందుకు జరుగుతుంది ఇట్లా. కానీ రమేష్ది నాది పొలాలు పక్కనే ఉన్నాయి. రమేష్ పొలం మీద వర్షం పడుతుంది, నా పొలం మీద వర్షం పడతలేదు, రెండు పక్కనే ఉన్నాయి. నేను ఆలోచించిన మినిమం ఏంటిది చాలా విచిత్రంగా ఉందని. అయినా సరే నువ్వు నా దగ్గరికి రాలేదంటున్నాడు దేవుడు. నీ గార్డెన్స్, నీ వినియర్డ్స్ ని నేను డిస్ట్రాయ్ చేశాను. నీ దగ్గర ఉన్నటువంటి అంజూరం తర్వాత ఒలివ చెట్లన్నిటి కూడా మిడతలు డివోర్ చేసినాయి. అయినా సరే నువ్వు నా దగ్గరికి వెనక్కి రాలేదంటాడు. ఐగుప్తు మీదకి ఎట్లాగైతే తెగుళ్ళని తీసుకొచ్చానో అట్లా తీసుకొచ్చాను, అయినా సరే నువ్వు నాకు వెనక్కి రాలేదు, నువ్వు నా దగ్గరికి రాలేదంట. సొదొమ గొమొర్రాలతో పోల్చుకుంటూ వెళ్తున్నాడు. అంటే హీఈస్ గోయింగ్ బ్యాక్ ఇన్ ద హిస్టరీ. అయినా సరే నువ్వు నా దగ్గరికి రాలేదంటున్నాడు.
12వ వచనంలో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేర్ ఫోర్ దిస్ ఈస్ వాట్ ఐ విల్ డూ ఇజ్రాయెల్. కాబట్టి నేను ఇది చేస్తున్నాను, నీ దేవుణ్ణి కలవటానికి రెడీగా ఉండు అంటున్నాడు. పదమూడవ వచనం చదవాల్సిన రీతిలో చదవాలండి. ఎవరైనా చదువుతారా 13వ వచనాన్ని? పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడు ఆయనే. ఉదయమున చీకటిని కమ్ము చేయువాడును మనుషుల యోచనను వారికి తెలియజేయువాడు ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడను సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు. సో ఇది మనం ఎట్లా చదవాలంటే చూడండి జాగ్రత్తగా. నీ దేవుణ్ణి ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి కలవటానికి రెడీగా ఉండు. బై ద వే, ఈయన ఎవరో తెలుసా? పేరు మర్చిపోయావు నువ్వు. యెహోవా. ఈయనే పర్వతాలను యాక్చువల్గా ఫామ్ చేసింది, ఈయన గాలిని కూడా తయారు చేసింది. ఉదయాన్ని చీకటిగా చేసేది ఆయనే. పేరు మర్చిపోయాము. యెహోవా ఆయన పేరు. ఇట్స్ ఎ టాంట్ ఆన్ దెమ్. ఇట్స్ ఎ టాంట్. మర్చిపోయా, నీకు ఎవరిని కలవాలో తెలియదు కదా. ప్రిపేర్ టు మీట్ ద లార్డ్ అంటే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావేమో, ఎందుకంటే నీకు చాలా మంది ఉన్నారు కదా దేవతలు. Yahweh is the name. It's a taunt on Israel. This is how you need to read. రైట్? అలా కలిసిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? దేవుడిని కలవటం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు 5 ఐఎమ్ సెట్టింగ్ ద 4th చదవటానికి కారణం ఏంటంటే ఐ సెట్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ 5. అందుకని కలిసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? లెమెంట్. కలిసిన తర్వాత జరిగేది లెమెంట్. లెమెంట్ అంటే ఏంటి? చదువుతారా? 5వ అధ్యాయం 1వ వచనం. సో రమేష్, యూ హ్యావ్ అ కామెంట్ దట్ యూ వాంట్ టు మేక్? ఎస్ అన్న. Yeah. వీళ్ళు కంప్లీట్ గా మర్చిపోయి అదర్ గాడ్స్ ని ప్రే చేయడం స్టార్ట్ చేశారు కదా. Yeah. కానీ వీళ్ళంతా తోరా మొత్తం ఫస్ట్ 5 గ్రంథాలు వీళ్ళందరికీ బై హార్ట్ వస్తాయి కదా. రమేష్, మీది భారతిది ఇద్దరిది స్పీకర్ ఆన్ లో ఉన్నట్టుంది, కొంచెం ఎక్కువ వస్తుంది. యా, ఐ థింక్ యూ అండర్స్టూడ్, రైట్? Yeah, I did. Do they really? అంటే మర్చిపోయారు, అది కూడా స్టాప్ చేసేసారు వాళ్ళు బై దిస్ టైం. You remember, even యూదాలో జోసాయా టైంలో దే ఫౌండ్ కవెనెంట్ డాక్యుమెంట్. బూజు పట్టుకుపోయి దేవాలయంలో దొరికిన తర్వాత జోసాయా, యోషియా అంటాం ఆ తెలుగులో, ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి గుండెలు బాదుకుంటాడు. ఏంటి ఇదే, మనం మర్చిపోయాం ఇదే. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. రమేష్, యూ టచ్డ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్. ఏంటో తెలుసా? సర్వీసెస్ జరుగుతున్నాయి కానీ వర్డ్ ఆఫ్ ద గాడ్ ఏది? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్? ఆదివారం ఆరాధనలు జరుగుతూనే ఉంటాయి కానీ యాక్చువల్గా వర్డ్ ఆఫ్ గాడ్ లో పీపుల్ ఇంపవర్డ్, ఇల్లిటరేట్ స్టిల్. ఈజ్ ఇట్ పాసిబుల్? Do you see what I'm saying? Yes, sir. So I'll pull up actually. I just took a picture when I went to Israel. Arad అనేటువంటి place లో I have taken the picture there. So anyway, there they have యెరూషలేంలో ఉన్నటువంటి దేవాలయం లాంటి స్ట్రక్చర్లోనే ఇంకొక దేవాలయం. అండ్ దెన్ అందులో హోలీ ఆఫ్ హోలీస్లో
యెహోవాకి ఆయన కంపానియన్ అయినటువంటి అష్టారోత్కి ఇద్దరికి యాక్చువల్గా ధూప దే హ్యావ్ ఆల్టర్స్ యాక్చువల్గా నన్ను ఏమంటాం ధూపాన్ని చేసేటువంటి బలిపీఠాలు అంటాం కదా ధూప్ పీఠాలు అంటాం. సో దే హ్యావ్ బోత్, దే హ్యావ్ రెండు ఉన్నాయి. నేను ఐ షో ద పిక్చర్ లైక్ ఐ టుక్ ఎ పిక్చర్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ ఐల్ షో ఇట్, బట్ యూ అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ దేర్. సో అంటే పాయింట్ ఏంటంటే మనం చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే వేరే దేవతలకి అంటే దిస్ ఇస్ వాట్ కరుణాకర్ గారు కూడా మిస్ అవుతున్నటువంటి పాయింట్ ఇది పదే పదే ఏంటంటే వేరే దేవతల్ని ఆరాధించడం వల్ల యెహోవాకు కుళ్ళు బుట్టి యాక్చువల్గా ఎట్లా చేశాడని. దే ఆర్ నాట్ రీడింగ్ ద స్క్రిప్చర్ ప్రాపర్లీ. ఎందుకంటే స్క్రిప్చర్లో ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళు నిబంధనని ఎందుకు ఉల్లంఘించారు, ఎందుకు ఉల్లంఘించాల్సి వస్తుంది, యెహోవాతో ఉన్నటువంటి నిబంధనని ఎందుకు ఉల్లంఘించాల్సి వస్తుందంటే ఊరకనే యాక్చువల్గా వాళ్ళు ఉల్లంఘించట్లేదు. దే లవ్ సంథింగ్ ఎల్స్. వాళ్ళ స్వప్రయోజనం కోసం, స్వలాభం కోసం వాళ్ళు లోకాచారాన్ని యాక్చువల్గా వాటేసుకున్నారు, ఎంబ్రేస్ చేసుకున్నారు. అలా ఎంబ్రేస్ చేసుకోవటం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎ డేంజరస్ థింగ్. అంబానీ డస్ నాట్ కేర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. But if I choose actually Ambani's lifestyle as a Christian businessman గా నేను కూడా అంబానీలు అంతటి వాడిని అవ్వాలి అని కనుక ఆలోచిస్తే ఇట్స్ నాట్ గుడ్. అల్టిమేట్లీ ఇట్స్ గోయింగ్ టు రియల్లీ సింక్ ద హోల్ నేషన్. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. ఏంటంటే ఏం జరుగుతుందంటే బోత్ ఆర్ యాక్చువల్లీ వెరీ మచ్ రిలేటెడ్. సో ద మొమెంట్ యు సీ యెహోవా యొక్క మార్గం నేను వదిలేశాను అంటే బికాజ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ సంథింగ్ ఎల్స్, సమ్ అదర్ ఎథిక్ని నేను ప్రేమిస్తున్నాను. యాక్చువల్గా ఆ ప్రేమించడం అనేటువంటిది ఇట్స్ ఎ డేంజరస్ థింగ్. అందుకనే ఐడాలట్రీ అండ్ ఎథిక్స్ బోత్ ఆర్ వెరీ రెండు అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. ఇజ్రాయెల్లో ఇఫ్ యు ఆర్ రియల్లీ తృణీకరిస్తున్నప్పుడు యెహోవాని, యు ఆర్ రియల్లీ యాక్సెప్టింగ్ ద వర్క్స్ పాపులై, you are really embracing the ethics of the world, which is dangerous. సో ఎందుకు వేరే వాడిని క్రష్ చేసైనా సరే నేను రిచ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? బికాస్ దట్స్ ద క్యాననైట్ పర్స్పెక్టివ్. నా ఇంట్లో పంటలు పండటానికి నా పెద్ద కొడుకుని యాక్చువల్గా నేను మంటల్లో వేసినా పర్లేదు అనుకోవటం అనేటువంటిది ఏంటా ఎథిక్? దట్స్ అ క్యాననైట్ ఎథిక్. సో యు సీ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే క్రిస్టియన్ పేరెంట్స్ కూడా మేము మమ్మల్ని చూడాలి మా కొడుకు కాబట్టి దేవుడికి మిషనరీగా నా కొడుకు వెళ్ళాలనుకుంటే నేను లేకపోతే నా కూతురు వెళ్ళాలనుకుంటే ఐ డోంట్ రియల్లీ యాక్సెప్ట్. ఎందుకంటే బికాస్ నేను ఎంతకాలం మేము చదివించింది ఎందుకు? అప్పులు చేసి మరీ చదివించాం, ఇంజనీర్ని చేసాం. నువ్వు అమెరికా వెళ్ళి మేము సుఖంగా జీవిస్తాం ఇక్కడ, నువ్వు కొంచెం డబ్బులు పంపిస్తే మనం యాక్చువల్గా ఇంక నుంచి కంఫర్టబుల్గా మనం జీవిస్తాం అనుకుంటే నువ్వేంటి ఇప్పుడు మిషనరీ అవుతానంటావు? వై ఈజ్ ఇట్? వై ఈజ్ ఇట్ ద కేస్? Because our whole approach to life is actually a Canaanite approach. It's an approach of the world. We don't think we are actually a covenant community. దేవుడితో నిబంధన చేయబడినటువంటి కమ్యూనిటీగా మనం ఆలోచించాం మన గురించి. నా పిల్లలు యాక్చువల్గా చదువుతోంది నన్ను పోషించడానికి కాదు, నా పిల్లలు చదువుతోంది దేవుని యొక్క రాజ్యం కోసం చదువుతున్నారు. అందులో వాళ్ళకి ఇవ్వబడినటువంటి పాత్రను పోషించడానికి చదువుతున్నారు. వాళ్ళలో కొంతమంది పోయట్స్ లాగా ఉంటారు, లిటరేచర్ చదువుతారు. దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని, సంఘంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని వాళ్ళు మాటల్లో, పాటల్లో చూపించడానికి వాళ్ళు రాసి చూపిస్తున్నారు.
ఎక్కడున్నాయి మనకు పాటలు? ఎందుకంటే మనం లిటరేచర్ కాదు పంపించేది జనాల్ని. మనం ఇంజినీరింగ్‌కే పంపించేది. డబ్బులు ఎక్కడొస్తాయి అక్కడికే పంపిస్తాం. We don't have good songs anymore because we are not producing literary geniuses. ఎందుకంటే we are going where the money is. శవం ఎక్కడుంటే వల్చర్స్ అక్కడికెళ్తాయి. బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడికెళ్తాయి అన్నట్టుగా డబ్బులు ఎక్కడుంటే మనం కూడా అదే కెరియర్ చూజ్ చేసుకుంటాం. We have fallen. ఇక్కడ ఏమంటున్నాడంటే అందుకనే లెమెంట్ చేస్తున్నాడు ఇక్కడ. మొదటి వచనంలో 5వ అధ్యాయంలో he is lamenting. వాళ్ళ ఫ్యూచర్‌ని చూసిన తర్వాత వాళ్ళకి పాడెగడతారు. ఇజ్రాయెల్‌కి పాడెక్కిచ్చారు. పాడెక్కిచ్చిన తర్వాత పాడె పాటిది. పాడె అంటే తెలుసు కదా మనకి? శవం. శవాన్ని పాడెక్కిస్తాం కదా! పాడెక్కిచ్చిన తర్వాత పాడే పాట పాడుతున్నాడు ఇక్కడ. ఆమోసు. దిస్ ఎ వెరీ వెయిటీ థింగ్. ఇజ్రాయేలు ఆలోచించండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. భయంకరంగా డబ్బులు ఉన్నటువంటి టైంలో చక్కగా వాళ్ళు వర్ధిల్లుతున్నటువంటి టైంలో భయంకరంగా డబ్బులు బాగా ఎక్కువైపోయి వాళ్ళు చక్కగా పొద్దున మందు కావాల్సినంత కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ ఐవరీస్ మొత్తం కొనుక్కునే టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాట పాడటం ఏంటి? వాళ్ళు ఒప్పుకుంటారా? దిస్ ఇస్ వాట్ యువర్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి. దట్స్ వాట్ హీ ఈస్ సెయింగ్. Fallen is virgin Israel, never to rise again, deserted in her own land, with no one to lift her up. So this is the song of the um, funeral song, funeral lament. పోయింది. Virgin Israel. Taunting. Is Israel virgin really? This is what the sovereign Lord says. 1000 మంది స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారనుకున్నారు కదా, 100 ఉంటారట. Your town that marches out 100 strong will only have 10 left. This is what the Lord says. పాట పాడుతున్నప్పుడు ఆ పాటను పాడి అంటున్నాడు, ఎప్పటికైనా తిరుగు నా వైపు. సీక్ మీ అండ్ లివ్. బెతల్ దగ్గరికి పోవాక, గిల్గాల్ దగ్గరికి పోవాక, మాకున్నాయి కదా, సర్వీసులు చేస్తున్నాం కదా, మేము ఆరాధనకి వెళ్తున్నాం కదా, మాకేం కాదు అనేటువంటి దొంగ భరోసాలో ఉండద్దు. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడైతే ప్రాకారాలు కట్టుకున్నావో, ఎక్కడైతే గుళ్ళు కట్టుకున్నావో, అక్కడ యెహోవా ఉన్నాడని భ్రమపడుతున్నావో, ఈ గిల్గాల్ పోతుంది, ఆ బెతల్ పోతుంది. కానీ దేవుడు నిలిచి ఉంటాడు కాబట్టి ఆయన వెతుకు. సీక్ ద లార్డ్ అండ్ లివ్. 6వ వచనం. ఆర్ హీ విల్ స్వీప్ త్రూ ద ట్రైబ్స్ ఆఫ్ జోసెఫ్ లైక్ ఎ ఫైర్. ఎలాగైతే అగ్నిలాగా ఆయన దహించి వేస్తాడు. ఎవరు ఆర్పలేరు. మళ్ళీ వాళ్ళ మీద చెప్తున్నాడు ఏంటంటే, జస్టిస్ని తుంగలో దొక్కేటువంటి వాళ్ళు వచ్చారట, నీతిని నేలకేసి బాధే వాళ్ళు ఉన్నారట. వాళ్ళకి ఏం జరుగుతుంది అనేటువంటి చెప్తున్నాడు 8-9లో. 10వ వచనంలో మళ్ళీ వాళ్ళ మీద ఇంకొక ఆరోపణ వేస్తున్నాడు. దెర్ ఆర్ దోస్ హూ హేట్ ద వన్ హూ అప్హోల్డ్స్ జస్టిస్ ఇన్ కోర్ట్ అండ్ డిటెస్ట్ ద వన్ హూ టెల్స్ ద ట్రూత్. పోర్ పర్సన్ యాక్చువల్గా వాడు గడ్డి ఏరుకుంటే గడ్డి మీద కూడా ట్యాక్స్ వేస్తావా? వాడు తినే గింజల మీద నువ్వు ట్యాక్స్ వేసేది.
వాడి మీద ట్యాక్స్ వేసి నువ్వేమో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటావా? నేను 11వ వచనం చదువుతున్నాను. నువ్వు అందులో ఉండవు. వాడి మీద ట్యాక్స్ వేసి నువ్వు పెద్ద పెద్ద ఉద్యానవనాలు కట్టుకున్నావు కదా, నువ్వు అక్కడ నువ్వు పండించినటువంటి ద్రాక్ష తోటలు ఉన్నాయి కదా కట్టుకున్నవి, ఆ ద్రాక్ష రసం కూడా నువ్వు తాగలేవు. 3వ ఆరోపణ చూడండి ఒకసారి. దెర్ ఆర్ దోస్ హూ అప్రెస్, 12వ వచనం చివరి భాగంలో, దెర్ ఆర్ దోస్ హూ అప్రెస్ ద ఇన్నోసెంట్ అండ్ టేక్ బ్రైబ్స్ అండ్ డిప్రైవ్ ద పూర్ ఆఫ్ జస్టిస్ ఇన్ ద కోర్ట్స్. ఈ 3 చూసారా మీరు? ఈ 3 యాక్చువల్గా జస్టిస్ అండ్ రైచియస్నెస్ని తుంగలో దొక్కినటువంటి అంశాలు. ఈ 3 కూడా దే ఆర్ రిలేటెడ్ టు వర్షిప్. మీకు జ్ఞాపకం ఉందని నేను చెప్పాను, ధర్మశాస్త్రాన్ని మనం చూసినప్పుడు ఈ ధర్మశాస్త్రంలో ఏవైతే నీతి ఉన్నాయో, దీస్ ఆర్ యాక్చువల్లీ రిలేటెడ్, క్లోజ్లీ రిలేటెడ్ టు వర్షిప్. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద వర్షిప్. అంటే ఇజ్రాయెల్ యొక్క జీవితమే వర్షిప్ సర్వీస్ట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేకల్ని, దూడల్ని, ఆవుల్ని యెహోవాకు అర్పించేసేసి చప్పట్లు కొట్టేసుకొని, కానీ మా సిస్టమ్ అంతా కూడా రియల్ పాలిటిక్, మా సిస్టమ్ అంతా కూడా వర్క్స్ పాపులర్ అనుకొని, కానీ మేము దూడలు అర్పించాం కదా, వర్షిప్ సర్వీసులు జరుగుతున్నాయి కదా, పాటలు పాడుతున్నాం కదా, దావీదు రాసిన పాటలు పాడుకుంటున్నాం కదా మేము అంటానికి లేదుట అక్కడ. ఇంకొంచెం నేను 18వ వచనంకి వెళ్ళి, 18వ వచనంలో ఇంకొక ఇది ఉంది ఇక్కడ. శ్రమ అంటాడు. వో టు యూ హూ లాంగ్ ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్. డే ఆఫ్ ద లార్డ్ కోసం తహతహలాడిపోతున్నారు వీళ్ళు, యెహోవా దినం కోసం. అసలు నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఏమనుకుంటున్నావు యెహోవా దినం అంటే? ద డే ఆఫ్ ద లార్డ్, డే ఆఫ్ ద లార్డ్, డే ఆఫ్ ద లార్డ్, దానికోసం మేము ఎదురు చూస్తున్నాం అని అనుకుంటున్నావు కదా. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? దేవుడు ఆనందంగా నీ దగ్గరికి వస్తున్నాడు అనుకుంటున్నావా? డే ఆఫ్ ద లార్డ్ ఈస్ ఫర్ యువర్ డిస్ట్రాక్షన్ అని మాట్లాడుతున్నాడు. అది ఎట్లాంటిదంటే 19వ వచనంలో ఒకడు సింహం నుంచి తప్పించుకొని ఎలుగుబంటి దగ్గర పడ్డట్టు పోయి, అంటే పెనం మీద నుంచి లేచి పొయ్యిలో పడినట్టు లెక్క. పరిగెత్తుకుంటూ పారిపోయి ఇంట్లోకి వెళ్ళానులే అమ్మయ్య అనుకుంటున్నట్ట. అనుకొని గోడకు అనుకుంటే వెంటనే ఏం చేసిందంటే పాము వచ్చి కాటేసిందట వాడిని. అట్లా ఉంటుందిరా డే ఆఫ్ ద లార్డ్ అంటే. తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఏం ఆలోచిస్తున్నావు? డే ఆఫ్ ద లార్డ్ అంటే చాలా నువ్వేదో చాలా గొప్పగా దానికోసం ఎదురు చూస్తున్నావు ఏంటి? భయపడాల్సింది పోయి. 21వ వచనం చూడండి. ఐ హేట్, అసహ్యం నాకు నీ రిలీజియస్ ఫెస్టివల్స్, మీరందరూ కూడుకొని వచ్చినప్పుడు నాకు అసహ్యంగా అనిపిస్తుంది అది. మీ సాక్రిఫైసెస్ అన్ని కూడా నేను అంగీకరించను. మీ ఫెలోషిప్ ఆఫరింగ్స్ అన్నిటిని నేను అంగీకరించను. ఐ హ్యావ్ నో రిగార్డ్ ఫర్ దెమ్. మీరు పాడే పాటలన్నీ ఎట్లా ఉన్నాయి తెలుసా? ఆరాధన కీర్తనలన్నీ ఎట్లా ఉన్నాయి తెలుసా? నా చెవులో ఒక నాయిస్ అంటే ఎట్లా ఉంటుంది? జోరీగలాగా. అంటే క్యాకఫోనీ అంటాం కదా. నీ పాటలు ఇంపుగా లేవు. నువ్వు పాడే పాటలన్నీ ఎంత అసహ్యంగా. ఎందుకు? వాళ్ళ వాయిస్ బాగాలేదనా, లేకపోతే సరైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు పనిచేయట్లేదనా? ఎందుకు దేవుడి చెవులో ఎందుకు అవి చండాలంగా వినిపిస్తున్నాయి? హృదయాలు బాలేదు. వాళ్ళ ఎథిక్స్ బాలేవు. గలేషియన్స్ లో కూడా ఇదే రిమైండ్ చేస్తున్నాడు అన్న పాల్. యా. అండ్ దెన్ 24వ వచనం, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వర్సెస్ ఇన్ ద హిస్టరీ. 24వ వచనం గుండె మీద చెక్కుకోవాల్సినటువంటి వచనం.
Let justice roll on like a river, righteousness like a never-failing stream. లాస్ట్ వీక్ అమెరికా MLK దినాన్ని చేసుకుంది, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డేని. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వేరు, మార్టిన్ లూథర్ వేరు. మార్టిన్ లూథర్ 16వ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘ సంస్కర్త. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాలో రేషియల్ ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు, నల్లవాళ్ళని తగలబెడుతున్నప్పుడు, నల్లవాళ్ళని హీనంగా చూస్తున్నప్పుడు, వాళ్ళకి ఓటింగ్ రైట్స్ కూడా లేకుండా, వాళ్ళకు విద్యా హక్కులు కూడా కల్పించకుండా వాళ్ళని చేస్తున్నప్పుడు, రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఈ వచనాన్ని ఎత్తి మాట్లాడాడు. ఏంటి మన సంఘాలు, మన జస్టిస్ ఏంటి? ఎంతో గొప్ప కీర్తనలు మనం పాడుతున్నామే. వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని పాడుతున్నాం. A mighty fortress is our God అని పాడుతున్నాం. Great is thy faithfulness అని పాడుతున్నాం. Where is the justice? That's what he's asking the question. Where is justice? Where is justice? Can we really worship God without really thinking about ethics and justice? చాలా మంది అడుగుతారు నన్ను క్వశ్చన్, అన్న పాస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు BMW కార్స్ ఇట్లాంటి రిచ్ దాంతో ఉండొచ్చా అని. క్వశ్చన్ ఎందుకో మిస్ప్లేస్డ్గా అనిపిస్తుంది. దట్స్ నాట్ ద పాయింట్ యాక్చువల్. What am I really communicating through my lifestyle to people? ఫస్ట్ ఫ్యూ సెంచరీస్లో, ఫస్ట్ మూడు శతాబ్దాల్లో, సెంచరీస్లో పాస్టర్స్ యాక్చువల్లీ వర్ గివింగ్ దేర్ లైఫ్స్. రోము సంఘ సభ్యుల్ని తీసుకెళ్లి సింహాలకు వేస్తానంటే పాస్టర్లు అన్నారు, వద్దు, వాళ్ళని వద్దు, నన్ను వేయండి అన్నారు. వాళ్ళ బదులు నన్ను తీసుకోండి. What are we doing today? మన సంతోషం కోసం, మన సుఖం కోసం, మన సౌలభ్యం కోసం మన సంఘస్థుల్ని కొవ్విన దూడల్లా చూస్తున్నాం. అవి సాక్రిఫైసింగ్ దెమ్. Well, I am a pastor, okay? I worked as a pastor. And this comes to me again and again. I want to tell you, this should really pinch me. This is coming from a rich man, Amos. It's not coming from a poor man, Amos. But he is talking about what should be the lifestyle of people. Let justice roll on like a river, righteousness like a never failing stream. అది నిజమైనటువంటి ఆరాధన. వన్స్ అగైన్, అమెరికాలో లిబరల్ మూవ్మెంట్ అని ఒకటి ఉంది. ఈ లిబరల్ మూవ్మెంట్ ఏం చేస్తుందంటే, జస్టిస్ దేవుడు నిజమైనటువంటి ఆరాధన అన్నాడు కాబట్టి, ఒక జస్టిస్ని పట్టుకుంటే నిజమైనటువంటి ఆరాధన వచ్చేస్తుంది, మనం అదే ఆరాధన అనేటువంటిది చూసుకొని God really, we don't have to, as long as actually we care about, Bible is all about justice. Bible justice ante.
if you do justice, Bible, the whole message of Bible is only justice. So if we stick on to justice, I think we'll be fine. That's what they thought. But here is the problem once again. This is giving in the context of, once again, covenant. This is giving in the context of actually true worship. He's not saying, Amos is not saying that you don't sing songs. Amos is not saying, Amosu పాటలు పాడొద్దని చెప్పట్లేదు. Amos యాక్చువల్గా బళ్ళు ఇవ్వద్దని చెప్పట్లేదు. Liberal movement actually has gone completely wrong in that direction. So what they have done is, it doesn't matter. It doesn't matter. And then they have homosexuality and all these things. They really thought, okay, so everything is fine. And then, so once they set God aside, what happened is they had the breaking down of ethics. Even though justice గురించి వాళ్ళు నల్లవాళ్ళని ఎప్పుడైతే అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ అమెరికన్స్ నల్లవాళ్ళు వాళ్ళ మీద జరిగేటువంటి అన్యాయాన్ని లేస్తారు వాళ్ళు. ఇండియాలో అరుంధతి రాయ్ లాంటి వాళ్ళకు కూడా they are the liberals, and then they really are right. ఆ కాజెస్ యాక్చువల్గా వాళ్ళకి చాలా రైట్ అనిపిస్తాయి. వాళ్ళు నిలబడతారు దానికోసం. సంఘాలు ఆన్ ద అదర్ సైడ్ we don't really care. మనకి జస్టిస్ అనే దాని పట్ల అసలు ఏ విధమైనటువంటి అవగాహన లేదు మనకి. ఎందుకంటే మనం ఎప్పటికైనా యేసు ప్రభుని స్వకీయ రక్షకుడిగా అంగీకరించు, ఆయన వచ్చిన రోజు యాక్చువల్గా భూమిని వదిలేసి యాక్చువల్గా ఫ్లైట్ పట్టుకొని ఆయనతో పాటు వెళ్ళిపో, ఈ లోపల క్రిస్టియన్ ఫిక్షన్ చదువుకుంటూ కూర్చో. మన థాట్ ప్రాసెస్ అది. మనం 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 మన ప్రపంచాన్ని కుక్కలకి వేసేసాం యాక్చువల్గా. కానీ వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు జస్టిస్ని. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దే క్యాన్ డెలివర్ జస్టిస్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. జస్టిస్కి ఫౌండేషను, వేర్ డు యూ గ్రౌండ్ జస్టిస్? యూ హ్యావ్ టు గ్రౌండ్ జస్టిస్ ఇన్ ద వెరీ నేచర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావంలో నుంచి ఉబికిందే నీతి అనేటువంటిది, న్యాయం అనేటువంటిది. నువ్వు అది తీసేస్తాను, నేను ఆ ఉబికినటువంటి జలాన్ని పట్టుకొని నేను వెళ్తాను అన్నప్పుడు ఇట్ బికమ్స్ ప్యూట్రిఫైడ్. ఆ వాటర్ యాక్చువల్గా ఏ ఊట నుంచి అయితే అది వచ్చిందో ఆ ఊటని యాక్చువల్గా నువ్వు తీసేసి ఆ ఊట లోపల నుంచి వచ్చినటువంటి నీటిని నేను భద్రపరుస్తానంటే ఆ నీటికి ఫంగై పడుతుంది, ఆ నీటికి బ్యాక్టీరియా చేరుతుంది. Liberal justice actually has become like that. We really have to stand. We really have to stand there. We have to hold these things in balance. We follow justice because it is coming from the fountain of God. దేవుడు అనేటువంటి ఓట నుంచి ఉబికేటువంటి జలం న్యాయం అనేటువంటిది. ఆ ఓటను నేను పక్కన పెట్టేస్తాను, న్యాయాన్ని మాత్రమే పట్టుకుంటాను అంటానికి లేదు. Amos is not saying that. Amos is not saying that. So we have to understand once again, I really love when the liberals in India are concerned about justice. It really wakes me up. నన్ను సిగ్గుపరుస్తుంది యాక్చువల్గా. నేను నిలబడాల్సినటువంటి పనులు ఎందుకు నేను నిలబడలేకపోతున్నాను? ఎందుకు యాక్చువల్గా ఒక అమ్మాయిని రేప్ చేసిన తర్వాత, ఉత్తరప్రదేశ్లో రేప్ చేసిన తర్వాత, ఆ అమ్మాయిని కిరసనాయిలు పోసి కాల్ చేసిన తర్వాత సగం మండి అమ్మాయి యాక్చువల్గా బతికి చచ్చిపోయే ముందు ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకుని, మళ్ళీ అది పాలిటీషియన్ కొడుకు చేసినటువంటి పని కాబట్టి అది ఆ అమ్మాయిని రాత్రికి రాత్రే దహన సంస్కారాలు చేయటానికి పోలీసులు యంత్రాంగం అంతా పట్టుకున్నప్పుడు దాన్ని కవర్ చేయటానికి ఎవరో కేరళలో ఉన్నటువంటి ఒక ముస్లిం జర్నలిస్ట్ వెళ్ళటం ఏంటి? ఆ జర్నలిస్ట్ అక్కడికి వెళ్తున్నప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయటం ఏంటి? ఆయన్ని కొన్ని సంవత్సరాలు అందులో పెట్టి ఆయన కెరియర్ని నాశనం చేయటం ఏంటి? హౌ మచ్ యాక్చువల్లీ దే ఆర్ కన్సర్న్ ఫర్ జస్టిస్. But where did we speak about this thing in our churches today? We are always at the danger. Church is always at the danger. ఏంటంటే బ్యాలెన్స్ని కోల్పోయేటువంటి స్థాయి ఎప్పుడు మనకుంటుంది. On one side, are you going to become actually only about justice without the nature of God? Or are you actually sticking to the nature of God and not really worrying about the justice? Then మన worship actually irrelevant then. We are called to be in tension.
ఈ రెండిటిని యాక్చువల్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా నిలబడటానికి పిలువబడినటువంటి జనాంగం మనం. అన్న ప్లీజ్ గో హెడ్. అంటే శ్యామ్ కిషోర్ ఫేమస్ అయినంతగా స్టాన్ స్వామి గారు ఆ, అవ్వలేదు. అది అన్ఫార్చునేట్. నాకు అంటే నేను అడగాలనుకున్నదంటే ఈ టర్మ్స్ లో మనం మాట్లాడుతున్నప్పుడు మీరు సోషల్ గాస్పుల్ గురించి మాట్లాడుతున్నారు అని ఇండియాలో నన్ను చాలాసార్లు అన్నారు. అంటే సోషల్ గాస్పుల్ మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నామా లేకపోతే డీవియేట్ అయిపోయిందా సాయి? సో డీవియేటెడ్ వన్స్ అగైన్ లైక్ లిబరల్ మూవ్మెంట్ నేను చెప్పాను కదన్నా. లిబరల్ మూవ్మెంట్ యాక్చువల్లీ హ్యాస్ కమ్ ఇన్ సైడ్ ద చర్చెస్ ఇన్ ద యుఎస్ ఎస్పెషల్లీ. ఫ్రంట్ లైన్ చర్చెస్ మొత్తాన్ని యాక్చువల్గా ఒక అగ్నిలాగా ఆవహించేసేసింది. పీపుల్ ఆర్ ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్ అండ్ దట్స్ ఎ రైట్ కన్సర్న్. ఎందుకంటే వెన్ వీ డోంట్ హ్యావ్ కానీ కార్ల్ ఎఫ్ హెన్రీ one of the fathers of evangelicalism. Manu evangelicals man, right? We are evangelicals. So Christians lone we are evangelical variety of Christians. Because we are about the gospel. Gospel is the center for us. Gospel is the lens through which we see everything. Gospel is the lens on which we are building our spiritual lives. We are building our churches based on the gospel. We are building unto the gospel, for the gospel, by the gospel, and through the gospel. And that's why we are evangelicals. ఈ ఇవాంజలికల్ మూమెంట్కి ఫాదర్ అయినటువంటి వన్ ఆఫ్ ద ఫాదర్స్ ఆఫ్ దిస్ ఇవాంజలికల్ మూమెంట్ కార్ల్ ఎఫ్ హెన్రీ అంటాడు ఏంటంటే ఎ గాస్పల్ దట్ డజంట్ హ్యావ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నో గాస్పల్. Amos actually talks about that to us. ఆమోస్ మాట్లాడుతున్నాడు సామాజికంగా ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చినటువంటి సువార్త కాదంటాడు కార్ల్ ఎఫ్ హెన్రీ. దిస్ గాస్పల్ యాక్చువల్గా ఈ సువార్త ప్రపంచం పట్ల నా బాధ్యతని జ్ఞాపకం చేస్తుంది. ఈ ప్రపంచానికి అధినేత సాతాను కాదు అని జ్ఞాపకం చేస్తుంది ఈ సువార్త నాకు. ఈ ప్రపంచానికి నిజమైనటువంటి అధినేత ఈ ప్రపంచం కోసం రక్తం చిందించినటువంటి నా ప్రభు అయినటువంటి యేసు అని జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఈ ప్రపంచాన్ని కుక్కలకి వేయను నేను. ఈ ప్రపంచంలో ఉప్పులాగా ఉంటాను, నేను వెలుగులాగా ఉంటాను. గలేషన్స్ 1:4 చాలా ఇంపాక్ట్ చేసింది సాయి నన్ను. ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచించడానికి యేసు ప్రభు మన పాపాల నిమిత్తం మరణించాడు. సో సోషల్ గాస్పుల్ డీవియేట్ అయిపోయిందా? Yes. Social gospel actually, it is a gospel that social gospel actually has focused only on the justice piece without the fountain of justice. Fountain of justice దేవుని యొక్క క్యారెక్టర్. ఆల్మోస్ట్ లైక్ లిబరలిజం లాగా. That's liberal, yes. Social gospel is actually liberal. But our gospel actually flows out of the character of God. We don't tolerate. Within the churches, we don't tolerate. నువ్వు కమ్మోడువా, బ్రాహ్మడువా, లేకపోతే నువ్వు కాపువా, నువ్వు మాల, నువ్వు మాదిగా, నువ్వు ఎరుకల, నువ్వు ఏనాదా, we don't care. We hate it. We see people as somebody who the king of the universe has died for. విశ్వాధినేత వాళ్ళ కోసం రక్తాన్ని కార్చినటువంటి వాళ్ళుగా మనం జనాలను చూస్తాం. That's who we see people as. One of the things that I have given my students is this. నా 10th class స్టూడెంట్స్కి నేను ఒక I have given one అసైన్మెంట్ ఇచ్చాను వాళ్ళకి. వన్స్ అగైన్ ఈ అసైన్మెంట్ నా పుర్రలోంచి పుట్టింది కాదు. డేవ్ బుషార్ట్, he was my theology professor.
at Denver, and also he was the elder in my church. Not that elder, not the elder నేను ఇందా చెప్పినటువంటి elder కాదు. So but Dave Bushat is actually a very spiritual man. He's a wonderful elder. బుషాట్ ఇచ్చినటువంటి దాన్ని నేను నా పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి ఇచ్చాను నేను. అందులో ఏమని అన్నానంటే, మీరు చర్చిలోకి వెళ్ళిన తర్వాత థిక్ డిస్క్రిప్షన్ రాయండి. చర్చ్లో కలర్ ఎట్లా ఉంది, రూఫ్ ఎంత హైట్లో ఉంది, పుల్పిట్ ఉందా లేదా, పుల్పిట్ మీద ఏం రాసింది, ఎంతమంది స్టేజ్ మీద ఉన్నారు, ఎంతమంది పాటలు పాడుతున్నారు, ఆ పాటలు పాడేటువంటి వాళ్ళల్లో వయసు ఎంత, ఇవన్నీ రాసేటప్పుడు వాళ్ళు ఇంకొకటి కూడా రాయాలి. ఏంటంటే, నువ్వు సంఘం లోపలికి వచ్చేటప్పుడు, నువ్వు ఆ చర్చ్ బిల్డింగ్ లోపలికి వచ్చేటప్పుడు నిన్ను ఎవరైనా గ్రీట్ చేశారా, నీతో మాట్లాడారా, ఎలాంటి కుర్చీ మీద కూర్చోబెట్టారు నిన్ను, ఎలాంటి కుర్చీలు వేశారు. చాలా చోట్ల ఐ నోటీస్ దిస్, ఏంటంటే స్పీకర్గా నేను వెళ్ళినప్పుడు నాకు నా ముందు కూలర్ పెడతారు యాక్చువల్గా, బాగా ఎండాకాలం ఉన్నప్పుడు. మిగిలినటువంటి వాళ్ళు చాలామంది కింద కూర్చొని ఉంటారు. అంటే ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ దట్ స్పీకర్ ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ వాల్యుబుల్ హియర్ బికాస్ హీ హ్యాస్ సంథింగ్ టు ఆఫర్. నో, చర్చ్లో జనాలు మనకి ఏం ఆఫర్ చేస్తారు అనే దాని మీద కాదు మనం యాక్చువల్గా వాల్యూ ఇచ్చేది. కింగ్ ఆఫ్ ద యూనివర్స్ డైడ్ ఫర్ ఎవ్రీ వన్. ద వే యు ఆర్ ట్రైంగ్ టు చూజ్ స్పెసిఫిక్ సీట్స్ communicates actually how you are treating people. If you are thinking, how do people come? ముసలి వాళ్ళు కూర్చోలేనటువంటి వాళ్ళకి సౌకర్యం ఉందా? మనం ఇన్స్ట్రుమెంట్స్ని పెడుతున్నప్పుడు హార్ట్ అటాక్ ఉన్నటువంటి పేషెంట్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పేషెంట్స్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళని ఎట్లా ఇంపాక్ట్ చేస్తున్నాయి? This is worship. This is all part of worship. How we treat the people of God is part of worship. అదే ఆరాధన అని నేను అంటలేదు, అది ఆరాధనలో భాగం అంటున్నాను నేను. చాలా దూరం నుంచి వచ్చిన తర్వాత ఎట్లా వెళ్తారు? ఇంట్లో నిజంగా వాళ్ళకి తినటానికి ఉందా లేదా? పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేనటువంటి వాళ్ళు, కడుపు కాలుతూ బయటికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఆర్ వి థింకింగ్ అబౌట్ దట్? హౌ ఆర్ వి రియల్లీ హౌ ఆర్ వి రియల్లీ మన వర్షిప్ సర్వీసెస్ని మనం ఎట్లా ప్లాన్ చేస్తున్నాం? దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ద వర్షిప్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, Amos has to talk to us a lot again and again. How much am I receiving each week? How much of what I'm receiving is going to different places? How is my church budget allocated? That actually shows what my preferences are. సో నేను సంఘంలో ఉన్నటువంటి నాకు వచ్చినటువంటి కానుకల్ని ఏ కార్యాల కోసం యాక్చువల్గా నేను బడ్జెట్ చేస్తున్నాను? దట్ టాక్స్ అబౌట్ ద విజన్, దర్శనం, సంఘం గురించినటువంటి దర్శనం అని. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ వర్షిప్. వర్షిప్ ఈజ్ నాట్ యాక్చువల్లీ, అంటే ఆరాధన అంటే ఆదివారం మనం కలిసి కూర్చుని చేసేదే కాదు. ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్. ఇట్ ఈస్ అన్ ఎవ్రీడే థింగ్. As pastors and elders, teachers, we have to really మనం కలిసి కూర్చొని ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క విధానంగా మనం దేవుని యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా చూపిస్తున్నాం. నా సంఘం లోపలికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా చూసినటువంటి విధానాన్ని బట్టి మొదటి 10-15 నిమిషాల్లోనే
కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అర్థమైపోతుందా? అక్కడ మనల్ని మనం పాడేటువంటి తీరును చూసిన తర్వాత, మనం కండక్ట్ చేసుకునే విధానం చూసిన తర్వాత, డూ దే సీ అన్ ఆల్టర్నేట్ వరల్డ్ ఇన్సైడ్ ద చర్చ్? బయట కనిపిస్తున్నటువంటి లోకానికి ఆల్టర్నేట్, ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ప్రపంచాన్ని సంఘం లోపల చూస్తున్నారా వాళ్ళు? ప్రత్యామ్నాయ ప్రపంచం. ఆర్ బయట సెలబ్రిటీస్కి విఐపి సీట్లు వేస్తారు, సంఘం లోపల కూడా విఐపి సీట్లు వేస్తాం మనం. ఎక్కడుంది ప్రత్యామ్నాయ ప్రపంచం? ఆర్ ఆర్ వి కమ్యూనికేటింగ్ దట్ ఫుట్ ఆఫ్ ద క్రాస్, సిలువ యొక్క పాదాల దగ్గర మనందరం కూడా సమానం అనేటువంటిది కమ్యూనికేట్ చేస్తున్నాం? ఆర్ వి కమ్యూనికేటింగ్? అది మనం చెప్తున్నాం. ఇది ఆరాధనలో భాగం ఇదంతా. లేకపోతే మన పాటలు దేవునికి చెవుల్లో జోరీగ పాటలానే ఉంటాయి, నాయిస్ లాగా ఉంటాయి మన పాటలన్నీ కూడా. అందుకనే క్యాల్విన్ అందుకని ఒక మాట అంటాడు, వీఆర్ నాట్ రిఫార్మ్డ్ చర్చ్, వీఆర్ రిఫార్మింగ్ చర్చ్ అంటాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ షేపింగ్ the community of God to forsake the system of the world and to embrace the system of the scripture. తెలుగులో చెప్తున్నాను. ప్రకాష్ ముట్టికాయలు వేస్తున్నాడు, నాకు మీకు తెలియట్లేదు ఆ విషయం. ఈ సెండింగ్ ఆల్రెడీ 10 ముట్టికాయలు పడ్డాయి ఇప్పటికి నాకు. ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్ రిఫార్మింగ్ అంటే ఏంటంటే నిత్య సంస్కరించబడుతున్నటువంటి, నిత్యము యాక్చువల్గా డెకరేట్ చేయబడుతున్నటువంటి పెళ్లి కూతురు సంఘం. నిత్యము సంస్కరించబడుతూ ఉన్నటువంటి. ఎవరి ద్వారా సంస్కారం పొందుతున్నాం, ఎవరి ద్వారా సంస్కరించబడుతున్నాం అంటే ప్రభు తన వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యం ద్వారా సంఘాన్ని సంస్కరిస్తూ ఉన్నాడు. ఎట్లాగంటే ప్రపంచ వ్యవస్థని, ప్రపంచ విలువల్ని తృణీకరిస్తూ వాక్యపు వ్యవస్థని, వాక్యపు విలువల్ని ఎత్తిపట్టుకుంటూ దాని ద్వారా యాక్చువల్గా అలంకరించుకున్నటువంటి, ముస్తాబవుతున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి బ్రైడ్, పవిత్రమైనటువంటి ఒక వధువు సంఘం. వాట్ a lofty vision of the church. ఎవ్రీ టైం ప్రతి ఆదివారం మనం కలుస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? హెవెన్కి ఎంబసీ మీట్ అవుతుంది. సంఘం గ్యాదర్ అవుతున్నప్పుడు హెవెన్లీ ఎంబసీ కలుస్తుంది. ప్రాటెస్టెంటిజంలో మనకు ఎందుకో సంఘం అంటే చాలా చీప్గా అయిపోయింది. సువార్తను రెస్టోర్ చేసాం, సంఘం అనేటువంటి ఫ్రేమ్వర్క్లోంచి బయటికి తీసుకొచ్చేసాం. We got to really go back to it. Lofty vision of the church, lofty vision of the bride of Christ, lofty vision. So let's think about it. And this is what Amos is talking. Amos is saying, Amos గ్రంథం ఏం చెప్తుందంటే, కవెనెంట్ పీపుల్గా మనం ఎవరో జ్ఞాపకం చేస్తుంది. ఆరాధన అంటే ఏంటి, మన దేవుడు ఎవరు జ్ఞాపకం చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం, వీటిలన్నిటిని జ్ఞాపకం పెట్టుకుందాం. I'll stop here and then we'll move on. So